వీక్షకులకు స్వాగతం. నమస్కారం. రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కొట్టివేసిన తర్వాత సంబరాలు చేసుకున్నారు కల్వకుంట్ల కవిత. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఫోన్లు పారేసి ఫోన్లు పగలగొట్టి సాక్ష్యాలు దొరకకుండా చేశారంటూ ఆనాడు విపరీతమైన ప్రచారం జరిగింది. సిబిఐ కూడా అవే అభియోగాలు మోపింది. అయినా ఆ కేసు కొట్టివేయబడింది. ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి నాడు బీఆర్ఎస్ పార్టీ నా అరెస్ట్ మూలంగా ఓడిపోయిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద మండిపడుతూ నాకు మీ ఓటమికి సంబంధం ఏముంది, మీ చేతగానితనం వల్ల మీరు ఓడిపోయారు, నేను కడిగిన ముచ్చలా బయటకు వచ్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కవిత కేసు కొట్టివేయడం వల్ల లబ్ధి పొందేది బీఆర్ఎస్ పార్టీనా కవిత? విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. వారిని మరిన్ని విశేషాలు తీసుకున్నారు. నమస్తే. నమస్తే అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కొట్టివేయబడింది. సిబిఐ తగిన ఆధారాలు సమర్పించలేక కొట్టేశామని చెప్పి కోర్టు స్పష్టం చేస్తా ఉంది. కానీ అదే సిబిఐ వీళ్ళందరూ బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళిన బెయిల్ రాలా ఒక్కరికి కూడా. అక్కడ ఆధారాలు చూపించిన సిబిఐ కింద కోర్టులో ఆధారాలు ఎందుకు సమర్పించలేకపోయింది, ఆ కేసు ఎందుకు వీగిపోయిందో మనకు తెలియని విషయం అనుకోండి. మిస్టరీ గానే మిగిలిపోతుంది. అయేషా మీరా కేసు ఎలాగైతే మిస్టరీగా మిగిలిపోయిందో ఇది కూడా మరొక మిస్టరీ అనుకోవచ్చు. కాకపోతే మరి ఇప్పుడు సిబిఐ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. కవిత గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేటీఆర్ గారిని విమర్శించింది, బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది. ఆమె నేను కడిగిన ముత్యాన్ని ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తాను అంటుంది ఆవిడ. ఆ రోజు ఫోన్లు మొత్తం పగలగొట్టించింది ఆవిడే. ఆనాడు ఫోన్లు ఎందుకు పగలగొట్టించుకున్నారు? ఇవాళ కింద కోర్టు ఇచ్చిన తీర్పు మీద సంబరాలు చేసుకోవడం ఏంటి? బీఆర్ఎస్ కి లబ్ధి చేకూరే అవకాశం ఉందా, లేదంటే ఆమెకు వ్యక్తిగతంగా ఈ కేసు వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉందంటారా? ఇక్కడ దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని అనుకుంటున్నారు. అన్నా చెల్లెలు చూడండి, అబ్బా కూతురు చూడండి, లేకపోతే ఈ అబ్బా కొడుకు అందరు కలిసి ఒక చోట చేరి మరి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేశారు తెలంగాణని. నా తెలంగాణ అంటూ ఒక తెలంగాణ నినాదాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు 10 సంవత్సరాలు. అందరూ కలిసే కదా దోచుకున్నారు, అందరూ కలిసే కదా మరి మొత్తం రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఏ విధంగా వేయలేరు. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్తగా వీళ్ళకి? అయినా తెలంగాణ ఎలక్షన్ జరిగేటప్పుడు కవిత అరెస్ట్ అవ్వలేదు, అందరూ కలిసే ఉన్నారు, బాగానే ఉంది. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అవి నిజాలో అబద్ధాలో లేకపోతే వీళ్ళ గూడు పటాని ఏదో ఎవరికి తెలియదు. లోపల బాగానే ఉంటున్నారో బయటకు వచ్చి ప్రజల దగ్గర ఇట్లా డ్రామాలు ఆడుతున్నారో, ఎదురుగి బీఆర్ఎస్ ఇంకా కనుమరుగైపోతుంది, కొత్తగా నువ్వు పార్టీ పెట్టి తర్వాత నీ దగ్గరకే మేము వస్తావని చెప్తున్నారు. ఎవరికి తెలుసండి వీళ్ళ వేషాలు? 10 సంవత్సరాలు ఇంత దారుణంగా దోచుకొని నా తెలంగాణ అంటూ నువ్వు టీఆర్ఎస్ గా ఉన్నాడివి, అసలు బీఆర్ఎస్ గా ఎలా మారావు? బీఆర్ఎస్ మారినప్పుడు మరి నువ్వు అప్పుడు ఏ విధంగా ఉండాలి? కాసేపేమో రాష్ట్రానికి నా తెలంగాణ అంటావు, కాసేపేమో నేను భారతదేశ వ్యాప్తంగా నేను పిఎంను కూడా అయిపోతానంటాడు మహానుభావుడు. ఈ రోజున అసలు ఎక్కడున్నాడు కూడా అడ్రస్ లేడు. రాష్ట్రాన్ని పాలించడం చేత కానీ వ్యక్తులంతా దేశాన్ని పాలిస్తామంటే ఇక జగన్ రెడ్డి అంటే అందుకే ఎట్లా తయారనుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళ గొంతెమ్మ కోరికలు, ఆకాశానికి నిచ్చెనలు వేసే ఆలోచనలు ఇవన్నీ చూస్తుంటే ఈ రోజున కవిత విషయానికి వస్తే, సరే ఆడపిల్ల జైలుకి వెళ్ళింది, అన్న తండ్రి కలిసి తనని దానిలో ఇరిగించారని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. అదేవిధంగా ఇంటి ఆడపిల్ల జైలుకి వెళ్తే వాళ్ళకు కూడా అశుభమే, లేకపోతే వాళ్ళకు కూడా బాధే కదా అన్నారు. అవన్నీ పక్కన పెడితే ఆవిడ వెళ్ళింది వచ్చింది, ఈ రోజున క్లీన్ చిట్ అంటున్నారు. సహజంగా సింపతి వస్తుంది. ఇప్పుడు జగన్ రెడ్డి దోచుకున్నాడు, లక్షల కోట్లు మింగేశాడు, రాజారెడ్డి పరిపాలన టైం నుంచి కూడా దోచుకోవడం అలవాటు వాళ్ళకి. అయినా జైలుకి వెళ్ళని చెప్పి కొంత సింపతి వచ్చింది. రాజారెడ్డి నుంచి అలవాటే కదా, అప్పటి నుంచి గత నుంచి అలవాటే. కాకపోతే రాజశేఖర టైం ఇంకా రాష్ట్రం ఎప్పుడు దోచుకున్నాడుగా. అప్పుడు రాజారెడ్డి అంటే ఆ పులివెందుల కడప ప్రాంతంలో దొంగతనాలు చేపించి దోచుకునేవాడు. రాజశేఖర రెడ్డి అధికారం చెప్పి రాష్ట్రాన్ని లూటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి లూటీ చేసి జైల్లో బట్టి కాస్త సింపతి వచ్చింది. ఆ సింపతి మూలంగానే ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి కవిత సుమారుగా 6 నెలలు జైల్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోయింది తప్ప సింపతి రాలే అక్కడ. ఎందుకంటే అండి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలకు సరిగ్గా తెలియదు కదా. తల్లి చెల్లి పాదయాత్రలు చేసి ఈయనేదో ఉద్ధరిద్దామని చెప్పేసి ఊరి మీద పడ్డారు. ఏం చేశారు? మొత్తానికి సీఎం అని చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తన అసలు నిజ స్వరూపాన్ని ఏదైతే మనం చూస్తాం, పరకాయ ప్రవేశం చేయటమో, మాయా వేషధారణలు చేయటమో పాస్ సినిమాల్లో, అలాగా అప్పుడు ముని వేషంలోంచి రాక్షస వేషంలో మారాడు జగన్మోహన్ రెడ్డి. ఓహోరే ఇప్పుడు దా వీడు సాధువు ముని అనుకున్నాము, కాదురా బాబు ఒక నరరూప రాక్షసుడు. ఒక రాక్షసుడికి మనం తెలియక ఇదిగో పట్టం కట్టాము, ఇంకా మన పని అయిపోయిందని చెప్పి ఆ సింపతి ఏమైందో మనం చూసాం. వీళ్ళ విషయానికి వస్తే కవిత వాళ్ళ విషయానికి మరి అప్పటికే రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నారో చూసాము. ఎన్ని రకాలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఇంకోటి మహిళల పట్ల అసభ్యంగా కేటీఆర్ ప్రవర్తించే తీరు కానివ్వండి, చాలా రకాల ఎడవేదన్నాయి. హెడ్ స్ట్రాంగ్ గట్టిగా అసలు వీళ్ళు ఏంటంటే ఎవరితో మాట్లాడుతాను, ఎవరికి కనీసం వాళ్ళ కోసం అపాయింట్మెంట్ ఇవ్వనిది. నిన్న ఆవిడే చెప్తుంది నోటితోటి, మీ తలపొగరే మిమ్మల్ని మీ పార్టీ నుంచి బయటికి నెట్టేసింది అధికారం నుంచి అని. ఎందుకంటే మీరు ఎవరిని కూడా ఎప్పుడు కూడా మనుషులుగా చూడలేదు. ఈ ఉద్యోగాల విషయం కానివ్వండి, రైతుల విషయం కానివ్వండి, ఏది కూడా ఎవరిని సరిగ్గా మీరు పట్టించుకోలేదు. ఉద్యమకారులకి అయితే మోసం చేశారని చెప్పి ఆవిడ గట్టిగా మాట్లాడుతుంది. అసలు ఖచ్చితంగా అసలు ఎక్కడ కూడా నా తెలంగాణ అన్న పదానికి మరి ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది అడిగేది ఏంటే
తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది చనిపోయారు కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం బానే ఉందని. మరి అంత ప్రేమ కలిగి అంత రాజశేఖర రెడ్డి కుటుంబం లాగా వీళ్ళ కుటుంబం కూడా బానే ఉంది ఆరోగ్యంగా. మరి రాజశేఖర రెడ్డి చనిపోతేనేమో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారంట. మరి షర్మిల బానే ఉంది, జగన్మోహన్ రెడ్డి బానే ఉన్నాడు, సాక్షాత్తు ఆయన్ని తాళిబొట్టు కట్టించుకున్న భార్య విజయలక్ష్మి బానే ఉంది. వాళ్ళ కనీసం జలుబు కూడా రాలా, ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉన్నారు. కనీసం సవాల్ దగ్గర సంతకాల సేకరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఏ మాత్రం ఏమి లేకుండా వచ్చిన నేను ఏడో బాకంటే మా నాన్న పోతే పోయాడు అని చెప్పాడంట. మరి అది వీళ్ళ విషయాలు. ఇట్లాంటి వ్యక్తులు, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకునే దొంగలు, నాయకులు కాదు. కాబట్టి వీళ్ళ మీద కేసులు ఉంటే ఏంటి, పోతే ఏంటి, మన రాష్ట్రం మనకు ముఖ్యం, మన పిల్లలు మనకు ముఖ్యం, రాష్ట్రం బాగుపడటం మనం కావాలని ఆలోచనలో ఈ రోజున జనాలు ఉన్నారు. కాబట్టే మొన్న 2023 ఎలక్షన్లో ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోవటానికి కారణం. ప్రజల ఆలోచన మారింది, ఆలోచన విధానం మారింది. చూశారు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని రోజులు తెలంగాణ పట్టుకుని కేసీఆర్ ఈ రకంగా చేస్తాడండి. ఆ ఒక్క పదంతో ఎంత మందిని ఇబ్బంది గురి చేశాడో చూడండి, ఎన్ని రకాలుగా దోచుకున్నారో చూడండి. ఇప్పుడు నీ ఇంట్లోనే కుంపట్లు మొదలైనవి, నీ కూతురే మరి ఈ విధంగా మరి మీ మీద ఎన్ని రకాలుగా పోరాడుతుందో చూస్తున్నాం. నిన్న ఆవిడ ఒకటే చెప్పింది, కేటీఆర్ గారు వెంటనే 1 అవర్లో ట్వీట్ చేశాడంట, పార్టీ ఓడిపోవటానికి కారణం అయింది, పోన్లే బయటకు వస్తే వచ్చిందిలే అన్నట్లుగా. నువ్వు ఆ ఒక్క పదం అనకుండా ఉన్నడితే బాగుండేది. నీకు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగేటప్పుడు నేను అరెస్ట్ అవ్వలేదు, ఎంపీ ఎలక్షన్ అప్పుడు నేను అరెస్ట్ అయ్యాను, నేను ఒక ఎంపీ స్థానాన్ని కూడా నేను కోల్పోయినట్టే, నా జీవితం కూడా పోయింది కదా. కనీసం నీ తోడబుట్టిన చెల్లెల మీద సింపతి కాదు, కనీసం ఒక మహిళగా గౌరవం కూడా ఇవ్వనప్పుడు నువ్వు ఇంకా నువ్వేంటనేది నీ పెద్దతనం ఏదైతే పెద్దరిక ఉండిద్దో అది లేకుండా పోయింది అని చెప్పి ఆవిడ మాట్లాడటం జరిగింది. కేసీఆర్ గారిని చూస్తే కూతురు కొడుకు మధ్యలో వచ్చిన సమస్యను పరిష్కరించలేకపోయాడు, ఇద్దరు సయోధ్య కుదరలేకపోయాడు. కేటీఆర్ దగ్గరికి వస్తే ఒక్క చెల్లెలికి న్యాయం చేయలేకపోయాడు, ఆ చెల్లికి దూరం అయిపోయాడు. అటు కూతురు దగ్గరికి వస్తే తండ్రికి దూరం అయింది, అన్నకి దూరం అయింది. అంటే ఆవిడ మాట్లాడిన మాటల వల్ల కానివ్వండి, ఆవిడ చేసిన పనుల వల్ల కానివ్వండి, వీళ్ళ ముగ్గురులోనే సైక్యత లేనప్పుడు వీళ్ళు రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు? ఏం లేదు. ఒక ఇంట్లో సమస్యను పరిష్కరించలేనాళ్ళు, అంతే, పరిష్కరించుకోలేనాళ్ళు రాష్ట్రానికి వీళ్ళు వరకబెట్టేది ఏముంది? వీళ్ళని ఎలా నమ్ముతారు ప్రజలు? మన పెద్దవాళ్ళు అదేనండి, వంటింట్లో ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతాందా అని. నీ ఇల్లే నువ్వు చక్కదిద్దలేని వాడివి, నీ ఇంట్లో సమస్యనే పరిష్కారం చేసుకోలేని తెలివితేటలు నీకు లేనప్పుడు రాష్ట్రం కోరతావా? రాష్ట్ర ప్రజల సమస్యలు తీరుస్తావా? రాష్ట్రం మంచి చేసే విధంగా నువ్వు ఆలోచిస్తావా? అవన్నీ ఆలోచించుకునే ప్రజలు ఈ రోజున చాలా వివేకవంతంగా, చాలా విజ్ఞతతోటి వాళ్ళు చాలా చూసాం ఇట్లాంటివన్నీ. వీళ్ళ ఏడుపులు చూశారు, డ్రామాలు చూశారు, అన్నీ విని 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 ప్రజలకు కూడా విసిగి వేసారిపోయి చూసాములే చాలా కానీ ఇంకా పక్కకు పోండి, మా ఇష్టమైన వాళ్ళకి మేము ఓటేసుకుంటాము, నమ్మి మేము ఎన్నిసార్లు చూస్తారండి క్లైమాక్స్ సినిమాల్లో. ఇప్పుడు చూస్తుంటాం, నెక్స్ట్ సీన్ ఏంటనేది ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. అంటే మొదట్లో అంటే తెలంగాణలో సెంటిమెంట్ తో నెట్టుకొచ్చారు, కాలక్షేపం చేశారు, రెండోసారి అదే ప్రయోగించి వచ్చారు. ఇప్పుడు అవకాశం వినేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయినా అంతే. ఇందాక అంబటి రాంబాబు ఏందో ప్రెస్ మీట్ పెట్టి పాపం అంటున్నాడు, గిర్రన తిరుగుతానంట. జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతాయి అంటాడు, 3 సార్లు కళ్ళు మూసుకుంటే. అంబటి రాంబాబు ఏమో గిర్రన తిరిగితే 3 ఏళ్ళు అయిపోతాయి, 2 ఏళ్ళు అయిపోతాయి అంట, 3వ ఏడు ఇంకేముండదంట. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదంట, మాట్లాడటానికి వీళ్ళు కూడా ఉండరంట. ఇప్పటికీ లేరు, శాంతం పోతారని వాళ్ళకి అర్థమైపోయింది. అది ఇంకా 3 ఏళ్ళు అయితే మేము ఉండం అనేది వాళ్ళ నోటితో వాళ్లే చెప్పుకుంటున్నారు. మరి కుక్కలు భయపడవు, నక్కలు భయపడవు, కుక్కలు ఎందుకు భయపడతాయండి? ఇప్పుడు గద్ద గాలిలో తిరుగుతూ ఉంటున్నాను గాలికి, వీళ్ళు కూడా గాలిలో తిరుగుతున్నారు. ఎప్పుడు గట్టిగా ఏ తుఫానో గాలివాన వస్తుంది, గాలి దుమారం లెగుస్తుంది, వాటికి కుప్ప కూలి పడిపోద్ది. ఇళ్ళ పరిస్థితి కూడా 100 గొడ్లు తిన్న రాబందు కూడా గాలివానకి పడిపోయినట్టు వీళ్ళు పడిపోయారు, శాంతం సమాధి అవుతారు, అంతే తేడా. కాకపోతే ఒకటేనండి, ఇంత బ్రతికారు బాగుంది, ఇంత రాజకీయ అనుభవం ఉందని చెప్తున్నారు బాగుంది, సరే ఒకసారి ఎమ్మెల్యే గానో మంత్రి గానో చేసాం, అన్ని బాగుంది. కాకపోతే ఆ నోరు ఉంది చూసారా, ఆ నోటికి తాళం వేసుకోలేకపోతున్నారు. ఏదైనా నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దని అంబటి రాంబాబుకి వయసు పెరిగింది కానీ బుద్ధి రాలేదు. ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే అంటే, ఒకసారి రాజశేఖర రెడ్డి గాలిలో ఆ గాలికి గెలిచి వచ్చాడు, రెండోసారి జగన్మోహన్ రెడ్డి గాలిలో గాలికి గెలిచాడు. అంతే తప్ప ప్రజలకు సేవ చేసి గెలవాలా, ఆ నియోజకవర్గాల్లో పనులు చేసి గెలవాలా, ప్రజల ప్రేమ చూరగొని గెలవాలా, ఏమి లేదు. అదే ఒకసారి రేపల్లో గెలిచాడు, రెండోసారి సత్తెనపల్లి, మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది? 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 20 ఏళ్ళు ఏమైపోయాడు? గాలిగా తిరుగుతా ఉన్నాడుగా. ఎక్కడా కూడా ఒక క్రమశిక్షణ లేదు, 10 మందితో కలివిడిగా వెళ్ళటం లేదు, 10 మంది ఆలోచనలతో తన ఆలోచనలు కలుపుకోవటం లేదు, ఎప్పుడు ఒంటెద్దు పోకడి. అదేమంటే వీళ్ళ మీద తీసుకెళ్లి అక్కడ అన్యాయంగా అక్రమంగా వట్టి మాటలు చెప్పేసి
ఎప్పుడు వీళ్ళ మీద అబద్ధాలు చెప్పటమేనంట. అందరూ అదే ఆయన మీద చెప్పేది. ఫస్ట్ ఎలిగేషన్ ఏంటంటే అంబటి రాంబాబు మమ్మల్ని ఎవరిని కూడా కలుపుకొని వెళ్ళడు, మా మీద చాడీలు చెబుతాడు వెళ్ళి అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో. అన్ని బ్రోకర్ పనులు చేసి టైం పాస్ చేస్తున్నాడు, గడుపుకొస్తున్నాడు అంతే. మరి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున కొత్తగా ఏదో క్లీన్ చిట్ వచ్చిందనో, మేమేదో అబ్బో కడిగిన ముత్యంలో బయటకు వచ్చాము, నా పార్టీ పెట్టే టయానికి నేను కడిగిన ముత్యాన్ని అంటే కుదరదు. చాలా ఉంది. పార్టీ పెడితే ఏం చేస్తావు? చాలా మంది పార్టీలు పెట్టారు, చాలా మంది పార్టీలు క్లోజ్ చేసుకున్నారు. మరి ఇవన్నీ కూడా చూసి చూసి ప్రజలు ఉన్నారమ్మా. అంటే రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయడం అంటే ఒక స్కాములు దోచుకోవడం తేలిక అనుకుంటున్నారు వీళ్ళందరూ. అలానే ఉందండి, అలానే ఉంది. ఈ రోజున కడిగిన ముత్యాలు ఇంకేదో కాచిన పగడాలు ఇవన్నీ కాదు. కానీ ఫస్ట్ అసలు తప్పు చేశారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. ఏం జరిగింది? ఇప్పుడు కోర్టులే కేసులు కొట్టేస్తున్నాయి. 52 రోజులు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేవలం రివెంజ్ కోసమే పెట్టాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్ష్యాలు పెట్టండి సన్నాసులు మరి అది నువ్వు కేసులు పెట్టిన సన్నాసులు కూడా సాక్ష్యాలు పెట్టలేకపోయారు. దాన్ని అంటారు కడిగిన ముత్యంలో రావటం అని, మచ్చలేని చంద్రుడు అని. అది ఆయనకు చెందిద్ది. అంటే నిజంగా ఆయన ఈ రోజున ఎన్నో రకాలుగా పొగుడుతున్నాం కానీ చంద్రుడికో నూలిపోగాని మనం చెప్పే మాటలో నిజంగా నూలిపోగే నారా చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఇన్ని రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు, ఎన్ని రకాలుగా కేసులు ఉన్నాయంటే మరి అందరితో పాటు మేము కూడా జమ కట్టుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి కవిత గారు మీరు కడిగిన ముత్యంలా వచ్చారా లేదా అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, ఇంకా ప్రజల్ని ఎప్పుడు ప్రజలకి తెలుసు. రేపు హైకోర్టు స్పష్టం చేస్తుంది ఏంటని ఉంది కదా కోర్టులో. ఇంకా హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టు కూడా కడిగిన ముత్యం అంటే అప్పుడు ఆణిముత్యం అని చెప్పి ప్రజలు కూడా తిరుగుతారు బుధాన వేసుకుని. స్వాతిముత్యం ఆణిముత్యం ఏదో ఒకటి. ఉట్టికి ఎగరలేని కేసీఆర్ కుటుంబం స్వర్గానికి ఎగరటం వింతగా హాస్యాస్పదంగా ఉందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.